టీడీపీ నేతలు అధికార బలంతో ఉప ఎన్నికల్లో సైతం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్లపిరెడ్డి. వింజమూరు బొమ్మనహళ్లిలో ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తుంటే పోలీసులు ఎన్నికల సంఘం కళ్లు మూసుకుందా అని ప్రశ్నించారు. టీడీపీ గూండాలకు మద్దతు పలుకుతున్న అధికారుల పేర్లు డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అప్పిరెడ్డి. బొమ్మనహల్లో మెజార్టీ ఎంపీటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, లోనకెళ్లారు, ఓటు వేశారు. అయినా బలవంతంగా అక్కడ రిజల్ట్ పరిశీలన చేస్తే తెలుగుదేశం పార్టీ గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు. తెలుగుదేశం నాయకులు యథేచ్ఛగా కిడ్నాపులు చేస్తా ఉంటే, బలవంతంగా ఎత్తుకెళ్తా ఉంటే పోలీసు వ్యవస్థ పనిచేయదా? ఎక్కడికి పోతా ఉంది ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా. కళ్ళుండి చూడలేనటువంటి పరిస్థితుల్లో, నోరుండి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థలన్నీ కూడా మోగబోయినటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. మేము అధికారులకు కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రానున్న కాలంలో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారో వారందరిపైన కూడా చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్న అంశాన్ని సందర్భంగా చెబుతూ